హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే 5 రోజుల వరకు అయితే జాగ్రత్తగా అయితే ఉండండి అని చెప్పేసి చెబుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం అయితే పొంచి రాబోతుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఐఎండీ. తెలంగాణలో ఆదివారం విస్తృతంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. సోమవారం కూడా మళ్ళీ వర్షాలు అనేది ముంచెత్తుకు రాబోతున్నాయి. అలాగే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండీ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పారు. రాగల 4 రోజుల్లో పశ్చిమ తీరం అంతటా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశామని చెప్పేసి తెలిపారు. ఈ రోజు, రేపు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, కోస్తా, కర్ణాటక ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం అయితే నమోదవుతుందని చెప్పేసి వెల్లడించారు. ఉత్తరాదిని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తగా ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాఖండ్లో ఈరోజు, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు అనేది కురుస్తాయని చెప్పేసి ఐఎండీ సైంటిస్ట్ అయితే తెలిపారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 రోజుల వరకు ఈ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. తీవ్రమైన వర్షాలు ఉంటాయి, అలాగే ఉరుములు పిడుగులు ఉంటాయి, గాలుల తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి, లేని పక్షంలో ఇంట్లోనే అయితే ఉండండి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వారందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే వారిని సురక్షిత కేంద్రాలకు అయితే తరలించండి అని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా అయితే అలర్ట్ అవుతున్నారు. సో మనకు వాతావరణ కేంద్రం నుండి ఆరెంజ్ అలర్ట్ రావడంతో సమస్య అంటే తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే వారికి ప్రజలకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారండి తెలంగాణ ప్రభుత్వము. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.